ఆనందంగా ఉంది చాలా రోజుల తర్వాత ట్రైలర్ లాంచ్కి ఇంతమందిని చూడడం. అండ్ హార్డీ వెల్కమ్ సుహాస్ గారు, రుహాని గారు, విరాజ్ అశ్విన్ గారు అండ్ కార్తిక్ రత్నం గారు అండ్ డైరెక్టర్ ప్రవీణ్ గారు. మిమ్మల్ని చూస్తే అర్జెంటుగా ఒక మీమ్ డైలాగ్ చెప్పాలనిపిస్తుంది. చాలా పగడబందిగా ప్లాన్ చేసాం మైక్ అని. ఏంటి ఊపిరి తీసుకొనిరా మమ్మల్ని? అసలు ఒక క్యారెక్టర్ని ఇలా ఓన్ చేసుకునే లోపే ఇంకో క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసి మమ్మల్ని అందరిని ఇంప్రెస్ చేస్తున్నారు. దీస్ యంగ్ బాయ్స్ ఆర్ రూలింగ్ నౌ. హార్డీ కంగ్రాచ్యులేషన్స్ మీ అందరికీ కూడా. గుడ్ టు సీ యూ లైక్ దిస్. అండ్ చాలా ఆనందంగా ఉంది. ఒక సినిమా తర్వాత ఇంకొక సినిమా మీరు చూపిస్తున్న వేరియేషన్స్, క్యారెక్టర్స్ అన్నీ కూడా మమ్మల్ని చాలా ఇంప్రెస్ చేస్తున్నాయి. కంగ్రాచ్యులేషన్స్ ఫర్ శ్రీరంగ నీతులు. టీజర్ లుక్ సో ఇంట్రెస్టింగ్ అండ్ పాటలు స్పెషలీ ఇలాంటి టైంలో ఇలాంటి కాంటెంట్ సినిమా రిలీజ్ అవ్వడం ఈజ్ వెరీ వెరీ గుడ్. హార్డీ కంగ్రాచ్యులేషన్స్ టు ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. రాధవీర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వెంకటేశ్వరరావు బాల్మురి గారు ప్రొడ్యూసర్గా, టిజో టామీ గారి సినిమాటోగ్రఫీలో, శశాంక్ ఉప్పుటూరి గారు ఎడిటర్గా, ప్రవీణ్ కుమార్ గారి డైరెక్షన్లో అండ్ హర్షవర్ధన్ రామేశ్వర్ గారు అండ్ అలానే అజయ్ అరసాడ గారి మ్యూజికల్లో. అజయ్ గారు ఈ మధ్యకాలంలో చాలా సినిమాలకి మ్యూజిక్ మీ పేరు వినబడుతూ ఉంది. ఇలానే కంటిన్యూ అవ్వాలి మీ జర్నీ అని కోరుకుంటున్నాం. అండ్ మెయిన్ లీడ్స్గా కార్తిక్ రత్నం గారు అండ్ విరాజ్ అశ్విన్ గారు, రుహాని గారు, సుహాస్ గారు సంయుక్తంగా మనకి ఈ సినిమాని అందించబోతున్నారు. ఏప్రిల్ 11న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వబోతుంది. అండ్ ఈ పాటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కాంటెంట్కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సోనీ మ్యూజిక్ ద్వారా వీళ్ళ పాటల్ని విన్నాం. స్పెషల్గా టైటిల్ సాంగ్ ఇట్ సెల్ఫ్ చాలా అద్భుతంగా ఉంది. శ్రీరంగ నీతులు టైటిల్ సాంగ్ అండ్ అలానే ఎక్కడుండాలని సాంగ్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది ట్రైలర్. చాలా ఫినామినల్ యాక్టర్స్ అందరు ఇందులో కనిపిస్తున్నారు. దేవి ప్రసాద్ గారు అండ్ అలానే శ్రీనివాస్ అవసరాల గారు. అదేంటో మా విరాజ్ బాబుకి ఈ సినిమాలో కూడా అమ్మాయి వర్కౌట్ అయినట్టుగా కనిపించట్లేదు. అన్నీ కష్టాలే. గుడ్ టు సీ యూ. ఇలాంటి క్యారెక్టర్స్లో చూడడం చాలా ఆనందంగా ఉంటుంది. ఫర్ ష్యూర్ చాలా న్యాచురలిస్టిక్గా అండ్ అలానే యూత్ఫుల్ ఎమోషనల్ డ్రామాగా ఉండబోతుంది. అండ్ ఒక మెసేజ్ అయితే ఏదో ఇవ్వబోతున్నారని అయితే అర్థమైంది ట్రైలర్ చూశాక. అండ్ మొత్తం సినిమా చూడాలి అంటే ఏప్రిల్ 11th వరకు వెయిట్ చేయాల్సిందే. రాధావి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వెంకటేశ్వరరావు బాల్మురి గారు ప్రొడ్యూసర్గా, టిజో టామీ గారి డిఓపిగా అండ్ అలానే శశాంక్ ఉప్పుటూరు గారి ఎడిటింగ్లో అండ్ అలానే ప్రవీణ్ కుమార్ గారి డైరెక్షన్లో, హర్షవర్ధన్ రామేశ్వర్ గారు అండ్ అలానే అజయ్ అరసాడ గారి అద్భుతమైన మ్యూజికల్లో చూడబోతున్నాం మనం ఈ సినిమాని ఏప్రిల్ 11న. ఈ పాటికే ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్లో చూసాం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. హార్డీ కంగ్రాచ్యులేషన్స్. అండ్ కార్తిక్ రత్నం గారు, విరాజ్ అశ్విన్ గారు, రుహాని గారు అండ్ చిలాసోలో చూసిన లుక్ లాగా అనిపించింది మాకు చాలా దగ్గరగా. హార్డీ కంగ్రాచ్యులేషన్స్. అండ్ సుహాస్ గారు అయితే మీరు మీ ఇన్స్టాగ్రామ్ బయోలో ఒక లైన్ పెట్టుకోవచ్చని అర్థమైంది మాకు. ఇచ్చట అన్ని క్యారెక్టర్స్లోకి పరకాయ ప్రవేశం చేయబడును అని. గుడ్ టు సీ యూ. హార్డీ కంగ్రాచ్యులేషన్స్. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం వెంకటేశ్వర్ బాల్మురి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. Hearty congratulations, Andy. And now let me invite Ajay Arasada garu onto the stage, please. Good to see you, Andy. And now let me invite editor of this film, Shashank garu, onto the stage, please. Yes, and now let me invite Ruhani Sharma garu onto the stage, please. Hearty welcome, Andy. Good to see you. Yes, and now let me invite director of this film, Praveen Kumar garu. సింక్లో లేకపోయినా ఒక పాట చెప్పాలనిపిస్తుంది. వసూలు 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 పైసా వసూలు సినిమా అని అలాగా. హార్డీ కంగ్రాచ్యులేషన్స్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ విరాజ్ అశ్విన్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ కార్తిక్ రత్నం గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. And now let me invite our very own Suhas garu onto the stage, please. And photo op for media. Koncham munduku rara. Koncham munduki.
కిరణ్ గారు ప్లీజ్ మిమ్మల్ని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మీరు అలా సైలెంట్గా కూర్చుంటే అర్థం కాలేదు మాకేమీ. యా ప్లీజ్. ఛానల్స్కి అట్టు చూడండి. ఓకే అండ్ ముందుగా ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం వెంకటేశ్వర్ బాలమురళి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అండి, హలో ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ స్వాగతం, వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం స్టేజ్ మీద మాట్లాడడం. సో సినిమా శ్రీరంగ నీతులు నెక్స్ట్ మంత్ 11th రిలీజ్ అవుతుందండి. అండ్ ఈ సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సుహాస్, థ్యాంక్ యూ విరాజ్, థ్యాంక్ యూ కార్తిక్ రత్నం అండ్ థ్యాంక్ యూ రుహాని గారు. అండ్ మై ఫ్రెండ్ డైరెక్టర్, ఈ సినిమాకు నేను ప్రొడ్యూసరే కానీ కాకపోతే కంప్లీట్గా 90% అన్ని వర్క్స్ తనే దగ్గరుండి హ్యాండిల్ చేసుకున్నాడు. అండ్ నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ యూ ఫర్ అందరు టెక్నీషియన్స్కి, నా సినిమాలో వర్క్ చేసిన టీజో టామ్ డిఓపి అండ్ అజయ్ హర్సాడా గారు మ్యూజిక్ డైరెక్టర్, థ్యాంక్ యూ. హర్షవర్ధన్ గారు కూడా ఒక వర్క్ చేశారండి, అండ్ థ్యాంక్ యూ ఫర్ హర్షవర్ధన్. అండ్ అందరు టెక్నీషియన్కి శశాంక్, మై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కిరణ్, తనే కంప్లీట్గా షూటింగ్ హ్యాండిల్ చేశాడు. కిరణ్ ఒకసారి రండి. కిరణ్ ఈజ్ మై ఫ్రెండ్. కిరణ్ గారు ప్లీజ్ వెల్కమ్. ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. ఈ సినిమా నెక్స్ట్ మంత్ 11th రిలీజ్ ఉందండి. అండ్ మీడియా అందరూ బాగా ప్రమోట్ చేయాలి, బికాస్ ఆఫ్ మీరే థియేటర్స్కి ఆడియన్స్ నప్పించే అంత క్యాపబుల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ ఎడిటర్ ఆఫ్ దిస్ ఫిలిం శశాంక్ గారు. మాట్లాడండి ఫస్ట్ మీరే. హలో అండి, ట్రైలర్ మీకు నచ్చి ఉంటుంది, సినిమా కూడా మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. సో April 11 థియేటర్స్లో తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. అంతే, థ్యాంక్ యూ. ఆయన అప్పుడే స్పీచ్ కూడా అయిపోయింది, మీరు గట్టిగా మాట్లాడు అనే లోపే. ఇదేంటండి మీరు ఓన్లీ అక్కడ మీ పని మాట్లాడాలి అంతేనా, మీరు మాట్లాడరా? అదే అంటున్నా, ఎడిటరే ఓన్లీ కట్ చేస్తూ ఉంటారు. ఓకే, ల్యాగ్ లేదా? ఓకే, అర్థమైంది, ల్యాగ్ లేకుండా స్పీచ్ చెప్పారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. శ్రీరంగ నీతులు ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. చాలా రోజులుగా పనిచేస్తున్నాం ప్రవీణ్, నేను దాన్ని చాలా చెక్కాము సినిమాని మ్యూజికల్లీ. అండ్ సినిమా కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకా ట్రైలర్ లాంచే కాబట్టి ట్రైలర్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ అండి, పర్ఫార్మెన్సెస్ అయితే ఎక్సెప్షనల్. అందరికీ మ్యూజిక్ నచ్చిందా? థ్యాంక్ యూ. సో 11th April వస్తుందండి, అందరూ థియేటర్స్లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు కిరణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఇలా యూత్ఫుల్ సినిమాలన్నింటిలో అయినా మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్తే అన్న. ప్రవీణ్ అన్న ట్రైలర్ అయితే క్రేజీ ఉంది, మస్తు నచ్చింది నాకు. అండ్ ఈ సినిమాలో నేను కూడా ఒక క్యారెక్టర్ చేసిన, అండ్ వీళ్ళందరితో వర్క్ చేయడం సూపర్ హ్యాపీ అసలు. అండ్ నిన్న మా ఇంటికాడ కూడా శ్రీరంగ నీతులు పోస్టర్లు కనబడ్డాయి, ఖుషి అయినా నేను చూసి. అండ్ 11th మేము మా ఇంటికాడ మేము అందరం కలిసి థియేటర్కి పోయి చూస్తాం. సో మీరు కూడా అందరూ థియేటర్కి వచ్చి చూడండి, మస్తు ఎంజాయ్ చేస్తారు, సినిమా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రవీణ్ అన్న అండ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం ప్రవీణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం అండి. And firstly I want to thank my producer
నాతో పాటు స్టాండ్ అయ్యి నాకు ఇంత దూరం వచ్చినందుకు. అండ్ ఐ ఫీల్ ఫార్చునేట్ అండి యాక్చువల్లీ నాకు బికాస్ ఆఫ్ మై క్యాస్ట్. సుహాస్ కానీ, రుహానీ కానీ, విరాజ్, కార్తీక్ రత్నం, నేను అంటే ఇండిపెండెంట్గా ఒక సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దీస్ పీపుల్ టు కమ్ అండ్ డూ దీస్ రోల్స్ అనమాట. ఐ ఫీల్ ఫార్చునేట్ ఫర్ దాట్. అండ్ ఖచ్చితంగా మీ అందరికీ బాగా నచ్చుతుంది. 11th ఖచ్చితంగా అందరూ థియేటర్స్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు. అండ్ ఇప్పుడు కార్తీక్ రత్నం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కార్తీక్ గారు ప్లీజ్. హలో, హాయ్ అందరికీ. ఫస్ట్లీ మీడియా వాళ్ళందరికీ హాయ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ అందరికీ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. కమింగ్ టు దిస్ ఫిలిం, ఇట్స్ వెరీ స్పెషల్ ఫిలిం అండి. చాలా నచ్చిన క్యారెక్టర్ చేసిన, అంటే అదంతా నచ్చిందని కాదు, క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఇంకొకటి నాకు చాలా ఇష్టమైన యాక్టర్స్ అందరితో పనిచేయడం, ఇట్ వాజ్ ఫార్చునేట్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ప్రవీణ్ అన్న ఫర్ గివింగ్ దిస్ క్యారెక్టర్. అండ్ ఆల్సో మా ప్రొడ్యూసర్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం. ఈ సినిమా గురించి ఆలోచిస్తే క్యారెక్టర్ అయితే నేనైతే చాలా బాగా చేసిన, మీరు అందరు చాలా ఎంజాయ్ చేస్తారు. అట్లనే ఇంకొక విషయం ఏంటంటే, రోజుకి 70 నుంచి 80 సిగరెట్లు దాయిపించేటాడు మా డైరెక్టర్ ఈ సినిమాకి. చూసిరుగా ఆ క్యారెక్టరు, అది ఒక్కటి కొంచెం కష్టమయ్యేది. మీరు దాకండి రే సూపర్ అంటారు దానికి, అది సూపర్ కాదు అది. థ్యాంక్ యూ సో మచ్. సినిమా అయితే చాలా బాగా వచ్చింది. April 11th తప్పకుండా వచ్చి చూడండి, కలిసి యుద్ధం. థ్యాంక్ యూ కార్తిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు రుహానీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ టు సీ యూ అండి, చాలా రోజుల తర్వాత. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ నచ్చిందా మీకు? సూపర్ ఉంది కదా థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము. అండ్ ఫైనలీ వీఆర్ ఏబుల్ టు బ్రింగ్ దిస్ టు యూ. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్లాడ్ దట్ వీఆర్ కేపబుల్ ఇనఫ్ టు బ్రింగ్ దిస్ టు యూ. అండ్ అందరూ చాలా బాగా all of them worked really hard to bring this to you. And I am so fortunate that I'm a part of such an amazing film. సినిమా గురించి మాట్లాడంటే, ఇది శ్రీరంగనీతులు జర్నీ కోవిడ్ టైంలో స్టార్ట్ అయింది. అండ్ శ్రీరంగనీతులు అంటే ఇది ఒక వ్యక్తి కథ కాదు, ఇది మన అందరి కథ. సో and also all the characters are so relatable. You'll see yourself in those characters and you'll relate to those characters. adi nenu korukuntunnanu. And ee cinema చూస్తున్నప్పుడు okay let me speak. ఈ సినిమా చూస్తున్నప్పుడు చాలామంది యాక్చువల్లీ వాళ్ళు అద్దంలో చూసుకున్నట్టు they will see themselves in the mirror. That's how well the characters have been written by Praveen. I think he's put in so much hard work, and it's already seen. And మీరందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలి. టీజర్కి ఎంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు, సాంగ్స్కి ఎంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. చాలా ఎక్కువ నేను మాట్లాడను ఎందుకంటే ఐ వాంట్ యూ ఆల్ టు ఎక్స్పీరియన్స్ దిస్ ఫిల్మ్ ఇన్ ది థియేటర్స్. అండ్ 11th సినిమా రిలీజ్ అవుతుంది, మీరు అందరూ చూడండి. అండ్ లెట్ us know how you feel. ఆల్సో ఇలాగే మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి సినిమాలు మీ ముందుకి వస్తాయి, ఇది నాకు నమ్మకం ఉంది. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దాట్. ఆల్సో యువర్ లవ్ అండ్ సపోర్ట్ encourages us to do good and to bring more content driven films. Thank you so much. Thank you రుహానీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు విరాజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక క్వశ్చన్ వచ్చింది మాకు ఆడియన్స్ నుంచి, ఈ సినిమాలో అన్నా వర్కౌట్ అయ్యిందా లేదా అని. ట్రైలర్లో మీకు అర్థమైపోయింది కదా, నాకేంటో ప్రతిసారి వర్కౌట్ అవుతుంది. హాయ్ అండి, ముందుగా ప్రెస్ అండ్ మీడియా వాళ్ళకి, అలాగే ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. శ్రీరంగనీతులు, సో ఇంతమంది యాక్టర్లు ఉన్నారు, దీనికి హీరో ఎవరు అనుకుంటున్నారా? ముందుగా చెప్పాలంటే దీనికి హీరో మా కథ అండి.
ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ స్టోరీ. నాకు ప్రవీణ్ డైరెక్టర్ కాకుండా ముందు రైటర్గా తెలుసు, అండ్ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ రైటింగ్. ఈ సినిమా అయితే ఇరదీస్తారు స్క్రిప్ట్, అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ మేము ఇది అందరినీ ఇలా కలిసి ఒక సినిమాలో మీరు చూడగలుగుతున్నారంటే అది కథ వల్ల. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఇలాంటి మంచి కథలో ఒక పార్ట్ అయినందుకు. అలాగే ఇంత మంచి కథని మీ ముందు ఈరోజు ఇంత కాన్ఫిడెంట్గా వచ్చి మాట్లాడుతున్నాము అంటే దానికి అది ప్రొడ్యూస్ చేసి బిలీవ్ చేసి ఇష్టపడి ప్రొడ్యూస్ చేసిన రాధాబి ఎంటర్టైన్మెంట్స్ వెంకటేష్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. అండ్ ట్రైలర్లో చూసినట్టుగా ప్రతి పెళ్ళి వయసులో ఉన్న అమ్మాయి ఉన్న ప్రతి ఒక్కడికి ఎక్కడ లేని జబ్బులన్నీ వచ్చేస్తాయి, నిజమే కదా? సో అది మా వరుణ్ గాడి ఫ్రస్ట్రేషను. అసలు ఈ వరుణ్ ఫ్రస్ట్రేషన్ ఏంటి, ఐశ్వర్య ఎవరు, కార్తిక్ ఎవరు, శాంసంగ్ శివ ఎవరు అన్నీ మీరు ఈ 11th ఏప్రిల్న చూడబోతున్నారు థియేటర్స్లో. సో మిస్ అవ్వకుండా చూడండి. అలాగే వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఈ సినిమాలో అందరు టెక్నీషియన్స్, టీజో కానీ డిఓపి టీజో, ఈ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ మ్యూజిక్ అజయ్ గారు, హర్షవర్ధన్ గారు. అండ్ మీరు పాటలు కానీ బీజిఎం కానీ చూస్తే యూ విల్ గెట్ సో మచ్ ఇన్వాల్వ్. ఒక బస్తీ నుంచి బంగ్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా అండి ఇది. సో మిస్ అవ్వకుండా చూడండి. అండ్ అలాగే వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఈ సినిమా ధీరజ్ మొగిలినేని మా బేబీ ద్వారా మీ ముందుకు రాబోతుంది. సో సీ యూ దేర్ ఇన్ థియేటర్స్ April 11th. డోంట్ మిస్ ఇట్. Thank you, Viraj garu. Thank you so much. And now I request to speak our very own Suhas garu. ఇంకా మాటలు సరిపోవట్లేదు నాకు అన్నీ చెప్పి ప్రెస్ అండ్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. అండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. శ్రీరంగనీతులు April 11th థియేటర్స్లో వస్తుంది. మా డైరెక్టర్ ప్రవీణ్ చాలా కష్టపడి చేశాడు. చాలా రోజుల నుంచి నేను తన జర్నీ నాకు ముందు నుంచే తెలుసు, కొంచెం ముందు నుంచే ఫ్రెండ్ నాకు డైరెక్టర్ ప్రవీణ్. చాలా కష్టపడ్డాడు ఈ సినిమా కోసం. ఒక మంచి కథ చెప్దాం అనుకున్నప్పుడు, సో మా వైపు యాక్టర్స్ వైపు నుంచి ఎలాంటి కాంట్రిబ్యూషన్ ఇవ్వచ్చు అనుకున్నప్పుడు ఒక యాంథాలజీ అండి. సో నేను ఒక కథలో నేను, ఒక కథలో రుహానీ అండ్ విరాజ్, ఒక కథ కార్తిక్. సో మంచి కథ, మంచి మెసేజ్ అని చెప్పను కానీ మంచి సినిమా చూస్తున్న ఫీలింగ్ అందరికీ ఉంటుంది. సో April 11th వచ్చి ఇలాంటి ఒక మంచి అటెంప్ట్ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ మా ప్రొడ్యూసర్ వెంకట్ గారు అడగకముందే డబ్బులు వేసేస్తారు ఆయన వాళ్ళ ఎగ్జిక్యూటివ్ కిరణ్ గారు. షూట్ అయిపోయే టైంకే నేను గమనిస్తూ ఉండేవాడిని అనమాట మా ప్రొడ్యూసర్ని, వీళ్ళందరినీ. సినిమా అయిపోయిన తర్వాత జనరల్గా వీక్ 1 month అలా పేమెంట్ ఇస్తారు కదా, వీళ్ళు ఈవినింగ్కి షూట్ అయిపోయిందని రెడీగా ఉండేవాళ్ళు. షూట్ అయిపోయిన అప్పుడు వెళ్ళి పేమెంట్స్ ఇచ్చేసేవాళ్ళు. భలే ఉన్నారనిపించింది. వెంకట్ గారు మీకు ఆల్ ది బెస్ట్ అండి. ఆయనది ఫస్ట్ సినిమా, మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు ప్రొడక్షన్ టీం అందరూ. అండ్ మా ఎగ్జిక్యూటివ్ శేషు అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అక్షయ్ కానీ లక్ష్మి, అందరికీ థ్యాంక్ యూ. అండ్ నా కో యాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుహాస్ గారు. అండ్ మీరు చాలా బిజీ స్కెడ్యూల్లో ఉండి కూడా ఇక్కడికి వచ్చారని మాకు అర్థమైంది. సో మీరు Q&Aకి ఉండలేకపోతున్నారు, మిగతా ఆర్టిస్ట్లో మీకు షూట్ ఉందని మాకు తెలిసింది. సో ఆడియన్స్ సైడ్ నుంచి మాకు ఒక 2-3 క్వశ్చన్లు ఉన్నాయి, దానికి ఆన్సర్ చేసిస్తే హ్యాపీగా మీరు వెళ్ళిపోవచ్చు ఇంకా. సో బేసిక్గా మీరు మెయిన్ లీడ్గా సోలోగా సినిమాలు చేస్తున్నారు, బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు. సో ఇలా ఇంతమంది ఉన్న సినిమా చేయడానికి రీజన్ ఏంటి మెయిన్గా కథేనండి. అదే విరాజ్ చెప్పినట్టు కథే హీరో. సో ఆ కథకి మేము యాక్టర్స్ అందరం కలిపి హెల్ప్ చేద్దాం అనుకున్నాం, అంతేగా. దట్స్ సో నైస్. అండ్ బేసిక్గా ఇలాంటి జానర్ సినిమాలు మీ దగ్గరకు వస్తున్నాయా అంటే మ్యాక్సిమం మీరు చేస్తున్న సినిమాలన్నీ మంచి బ్లాక్ బస్టర్లు అవుతున్నాయి, మంచి గుడ్ టాక్తో రన్ అవుతున్నాయి. సో లేకపోతే మీరే చూస్ చేసుకుంటున్నారు, లేదంటే మీకు ఎవరైనా గైడ్ ఉన్నారా? గైడ్ ఎవరు లేరండి, నా గైడ్స్ నా డైరెక్టర్సే. ఇప్పుడు ప్రవీణ్ కూడా వచ్చి కథ చేస్తే బాగుంటుంది మాస్టర్ అన్నప్పుడు ఒక కథ లైన్ చెప్పేయచ్చా?
ఈ కథలైనా నేను చేసింది చెప్పొద్దా? బ్యానర్స్ గురించి జరిగే ఒక గొడవ గురించి ఉంటుందన్నమాట. చాలా కొత్తగా అనిపించింది. సో నా కథ వీళ్ళ కథలు కూడా చాలా కొత్తగా అనిపించింది. చాలా బాగుంది అనిపించింది. ఇది చూద్దామే, అది చేసి ఆడియన్స్కి ఇలాంటి కథలు చెప్తే బాగుంటుంది అనిపించి చాలా పాజిటివ్గా చేశాం. అండ్ మీరు స్పెషల్గా ఆఫీస్ బ్యాగ్ బైక్ మీద వస్తున్న ఒక సీన్ చూస్తే స్టార్టింగ్లో మీరు పడ్డ కష్టాలు ఏమైనా గుర్తొచ్చాయా మీకు? ప్రతిరోజు నేను రిలేట్ అయ్యారా? ప్రసాద్ ల్యాబ్స్కి వస్తున్న ప్రతిరోజు గుర్తొస్తాయండి నా కష్టాలు. బట్ మంచి కష్టాలే. ఓకే. అండ్ ఫైనల్గా శ్రీరంగ నీతులు. సో ఇలా మన లైఫ్లో మనకు చాలామంది చెప్తూ ఉంటారు, అలా కాదురా ఇలా చూస్ చేసుకోవాలి క్యారెక్టర్స్ని, లేదంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్ళు సో అండ్ సో. సో ఇలా మీ లైఫ్లో శ్రీరంగ నీతులు ఎవరైనా చెప్పారా? ఒకవేళ చెప్తే మీరు విన్నారా? వర్కౌట్ అయ్యాయా? ఎంతవరకు వర్కౌట్ అయ్యాయి? ఆ పర్సన్ ఎవరు? నీతులు చెప్పిన పర్సన్. నీతులు చెప్తే వినేటట్టుంటే అందరం బాగుపడేవాళ్ళం అండి బాగానే. ఎవరు అంటే మన ఎక్స్పీరియన్సే మనకి నీతులు అన్న ఫీలింగ్. సో మన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగితే ఇంకొకసారి అది ఎలా జరగకుండా చూసుకోవాలని. సో మన లైఫే మనకి శ్రీరంగ నీతులు. సో నైస్. సో మీ లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ మీకు శ్రీరంగ నీతులు అని చెప్తున్నారు ఫైనల్గా. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ గారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ దిస్ బిజీ స్కెడ్యూల్ ఆల్సో. అండ్